హలో నమస్తే. ఈహా టీవీ 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ ఈహా టీవీ పక్షాన దీపావళి శుభాకాంక్షలు. దాంతో పాటు ఈరోజు ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తలను చూద్దాం. డీఎస్సీ కోసం వెయిటింగ్ నిరుద్యోగులు. ఒక డీఎస్సీ కాదు, గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం కూడా వెయిటింగ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 2,00,000 ఉద్యోగాలు 1 ఇయర్ లోపే నింపుతాం అన్నారు. మొదటి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు నింపుతాన్నారు. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఎక్కడికొచ్చిందంటే, అసలు మొత్తం 5 ఇయర్స్ టెన్యూర్‌లో 2,00,000 ఉద్యోగాలు నింపినా పర్లేదు అనే పరిస్థితికొచ్చింది. అయినా గాని స్పందన లేదు ప్రభుత్వంలో. ప్రతి నోటిఫికేషన్‌కి లేదంటే ప్రతి పాత నోటిఫికేషన్‌లు కూడా ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్‌లకి ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నారు. ఆ పత్రాలకి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు పెడుతున్నారు తప్ప కొత్తగా నోటిఫికేషన్‌లు ఇయటానికి పెట్టట్లా. డీఎస్సీ కోసం 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నారట. 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాస్తవంగా 25,000 పోస్టులతోనే మెగా డీఎస్సీ ఏస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. 6,000తోనే ఏశారు. ఇంకా 19 అట్లే ఉన్నాయి. ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో 19,017 పోస్టుల ఖాళీ. డీఎస్సీ 2025 వేస్తామని ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రభుత్వం. అక్టోబర్ గడుస్తున్న నోటిఫికేషన్ ఊసేయలేని సర్కారు. డీఎస్సీ కోసం 2,00,000 పైకి చిలుకు నిరుద్యోగులు ఎదురుచూపులు. ఇది డీఎస్సీ కోసం ఎదురుచూపులకు సంబంధించి ఈ ఎదురుచూపులు వాళ్ళకి కనపడవు. ఎన్నికలు వస్తేనే కనపడతాయి. 2,00,000 మంది అభ్యర్థులు ఎదురుచూపులు. ఇగోది ఇక్కడ ఇచ్చిండు. 1,25,000 శాంక్షన్ పోస్టులు ఉన్నాయట. దాంట్లో 1,06,000 పోస్టులే ఇప్పుడు భర్తీ ఉన్నాయి. ఇంకా 19,000 వెయిటింగ్. దీనికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో విద్యాశాఖ పనితీరు అద్భుతంగా ఉందంటారు. తెలంగాణలో విద్యాశాఖ చాలా బలంగా ఉంది, చాలా మంచిగా పనిచేస్తుంది అంటారు రేవంత్ రెడ్డి గారు. మరి తెలంగాణలో విద్యాశాఖ అంత బలంగా పనిచేస్తే 1,25,000 టీచర్లు ఉండాల్సిన వాళ్ళు 1,06,000 ఉన్నారు. భర్తీ చేసేయటానికి మీకు మనసు ఎందుకు రావట్లే? ఇప్పుడు వైన్ షాపులు టెండర్లు లైసెన్సు ఏదైతే అప్రూవల్ అయిపోతుందంటే 2 నెలల ముందు నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు సమీక్ష చేసుకొని. మరి ఇక్కడ టీచర్లు భర్తీ కావట్లేదంటే, టీచర్లు ఖాళీ పోస్టులు ఉన్నాయంటే ఎందుకు దీనిపైన కన్సర్న్ లేదు? మీకు వైన్ షాపుల పైనో, మద్యం అమ్మకాల పైన ఉన్న శ్రద్ధ విద్య పైన ఎందుకు లేదు? విద్యార్థుల పైన, ఉపాధ్యాయుల పైన ఎందుకు లేదు? నాణ్యమైన విద్య నిజంగానే మీరు అందించదలుచుకుంటే, మీ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య అయితే, మీ విద్యా వ్యవస్థ బాగుంటే, వైన్ షాపులో రెన్యువల్‌లు ఎంతైతే స్పీడ్‌గా చేస్తున్నారో, ఎంతైతే టంచనగా టైమ్ టు టైమ్ చేస్తున్నారో, విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్లు టంచనగా ఎందుకు ఇవ్వట్లే? విద్యార్థులకు కావాల్సిన టీచర్లని భర్తీ చేసే దాంట్లో టంచనగా ఎందుకు ఇవ్వట్లే? అంటే మీ మీ ఇంట్రెస్ట్ ఎక్కడుందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రభుత్వం ఇంట్రెస్టు. ఇక రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, బలంగా ఉంది. రైట్. ఇది ఆంధ్రజ్యోతి చూద్దాం. యాసంగి సన్నాల బోనస్ ఎప్పుడిస్తారో? 4 నెలలుగా రైతుల ఎదురుచూపులు. మొత్తం 23,36,000 టన్నుల సన్నాల కొనుగోళ్లు. వీటికి 1,168 కోట్ల బకాయిలు. తాజాగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం. 2 సీజన్లు కలిపి ఇస్తారా, వేరువేరుగా ఇస్తారా? యాసంగి సన్నాల బోనస్ ఎప్పుడు ఇస్తారంటే ఎదురుచూపుల తర్వాత ఇచ్చేది లేదు. ఎదురుచూపులు తప్ప ఇచ్చే పరిస్థితి కనపడలే. దాదాపు 1,168 కోట్ల బకాయిలు ఉన్నాయట. రైతులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే తప్ప ఇచ్చే పరిస్థితి లేదా? లేదంటే అసలు మీకు అది మీ దాకా రావట్లేదా? ప్రభుత్వం దాకా అధికారులు మీకు రిపోర్ట్స్ ఇవ్వట్లేదా? చెప్పట్లేదా? 4, 5 నెలలు అయింది, మళ్ళీ ఇంకో పంట వస్తుంది. ఇప్పుడు యాసంగి పంట అమ్ముకొని 4, 5 నెలలు అయిన తర్వాత రెండో క్రాప్ ఇప్పుడు వానాకాలం పంట కూడా చేతికి వచ్చింది, కళ్ళాలలో ఉంది. వానాకాలం పంట సన్నాలు అమ్మితే మళ్ళీ దీని బోనస్, పాత వర్షాకాలం అంటే వేసవికాలం పంట యాసంగి పంటకు సంబంధించిన బోనస్ పెండింగ్ ఉంటుంది. ఇదే 1,168 కోట్లు ఉందంటే యాసంగిలో తక్కువ ఉంటుంది జనరల్గా సన్నధాన్యం, సన్నోడ్లు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 1,500 కోట్ల పైన అయింది. ఇది అది కలిపితే ఒక 3,000 కోట్లు పెండింగ్ అయింది. ఈ 3,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? రేపు మళ్ళా డిసెంబర్ వస్తుంది, రైతు భరోసా ఒక 7,000 కోట్లు ఉంది. 7,000 కోట్లు రైతు భరోసా, 3,000 కోట్లు రైతు సన్నాలకు బోనసు, 10,000 కోట్ల రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎందుకంటే ఆల్రెడీ నవంబర్ వస్తుంది, డిసెంబర్లో ఇవ్వాలి.
డిసెంబర్లో ఇస్తారా లేదా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలను బట్టి వాళ్ళు ఇస్తారు. లాస్ట్ టైం జూన్‌లో లోకల్ బాడీ ఎన్నికలు పెట్టొచ్చు అనే ఉద్దేశంతోనే టంచనగా 1 వీక్‌లోనే అందరికీ జమేశారు రైతు భరోసా. ఇప్పుడు మళ్ళా ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలు నవంబర్‌లో జరగకుండా ఉంటే, డిసెంబర్‌లో జరిగే పరిస్థితే ఉంటే, డిసెంబర్‌లో మళ్ళా రైతు భరోసాకు గురించి హామీ ఉంటది. రైతు భరోసా గ్యారంటీ ఉంటది. లేదు నవంబర్‌లోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోయినాయంటే, ఇక అది మళ్ళా సన్నాల బోనస్ లెక్కనే రైతు భరోసా కూడా అయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి ఒక 3000 కోట్లు పెండింగ్ ఉంటాయి ఇప్పుడు వానాకాలాన్ని అయితే, యాసంగి అయితే కలిపి. ఇది ఎప్పుడు ఇస్తారు అంటే అది ప్రభుత్వానికి కూడా తెలవని పరిస్థితి. ప్రభుత్వం దాని వైపు ఆలోచించట్లేదు 4, 5 నెలలు అయిన తర్వాత కూడా. ఇది ఒక వార్త 1168 కోట్లు పెండింగ్ ఉన్నాయట. తొందరగా ఇయ్యాలని రైతులు కోరుకుంటున్నారు. వీళ్ళు అసలు ఆలోచనే చేయట్లే. ఇప్పుడు వీళ్ళ గొడవలు, టెండర్లు, సమ్మక సారక టెండర్లు, గన్నులు పెట్టి బెదిరించటాలు, డెక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించటాలు, లేదా అటవీ భూములు ఉన్నాయని బెదిరించటాలు, దేవాదాయ భూములు ఉన్నాయని చెప్పి దేవాదాయ శాఖలోకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు అనుచరులు కొంతమంది ఎంటర్ అయ్యి బెదిరించారని రకరకాల వార్తలు నడుస్తున్నాయి. ఈ పంచాయతీలు, ఈ గొడవలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం, గిల్లి కజ్జాలు, టెండర్ల పంచాయతీలు ఇవి సరిపోతున్నాయి తప్ప రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించడానికి టైం లేదు వాళ్ళకి. అందుకే యాసంగి బోనస్ గురించి మాట్లాడలే. 21 ఏళ్లకే ఎమ్మెల్యే అట, ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తాం. ఎవరు చేసేది? ఎవరు చేయాలి? ఎమ్మెల్యేకి, ఎంపీకి కంటెస్ట్ చేయడానికి వయస్సు పరిమితిని, వయసు అర్హతని నిర్ణయించాల్సింది ఎవరు? పార్లమెంటు. మీరెట్ట చేస్తారు చట్టం? మీరు ఈ చట్టం చేసి బీసీల రిజర్వేషన్లు అసెంబ్లీలో పార్లమెంట్లో చేయాల్సిన చట్టాన్ని లేదా బిల్లుని అసెంబ్లీలో చేసి టైం పాస్ చేశారు మీరు. మళ్ళీ ఇప్పుడు కొత్తది ఎత్తుకొని 21 ఏళ్లకే ఎమ్మెల్యే అర్హత అట. దేనికోసం ఇది? వాస్తవంగా ఎవరికి ఉపయోగపడేది ఇది? ప్రజలకే? ప్రజల కోసం కాదు 21 ఏళ్ల కథ. ఇప్పుడున్న రాజకీయ నాయకుల వారసులు వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళ పిల్లలకు మరీ ఆలస్యం కాకుండా ఓటు వచ్చిందో రాలేదో 2 సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలి. వాళ్ళ బాధ అది. ఎంతమంది లేరు వారసులు? జానారెడ్డి గారు 2 కొడుకులు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. ఇట్లా రేపు వారసులు వస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కళ్ళు. వాళ్ళ కోసం క్లియర్ చేసుకుంటున్నారు లైన్ రాజకీయ నాయకులు. క్లియర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి ఇట్లా వయసు వచ్చిందో, డిగ్రీ అయిపోయిందా, డైరెక్ట్ ఎమ్మెల్యే కావాలా. దానికోసం, ప్రజల కోసం కాదు. ఏ ప్రజలు ఎమ్మెల్యేకి నిలబడేది, ఎంపీకి నిలబడేది? ఎవరు కంటెస్ట్ చేస్తారు? ఇప్పుడు కంటెస్ట్ చేయటం వేరు, గెలిచేది వేరు. అసలు ఆల్రెడీ లిటరల్గా ప్రజల మైండ్ని పొల్యూట్ చేశారు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. కంటెస్ట్ చేసిన అంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్ని వీళ్ళే ఈ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒక ఇంటర్ప్రిటేషన్ని ప్రజల్లో క్రియేట్ చేశారు. ప్రజల మెదళ్లలో ఒకటే క్రియేట్ చేశారు. ఏంటంటే డబ్బులు ఉండాలి ఎన్నికల్లో గెలవాలంటే. ఎన్నికల్లో ఒక 10 మంది అభ్యర్థులు నిలబడితే దాంట్లో 2-3 డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళపైనే ప్రజల ఫోకస్సు, మీడియా ఫోకస్సు, ప్రజల చర్చ ఉండేటట్టు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అదే నడుస్తుంది ఇప్పుడు. ఎవరైనా ఒక సామాన్యుడు పోటీ చేస్తే వాడు ఏడ గెలుస్తాడు? డబ్బులే లేవు. డబ్బులు లేనివాడు ఎన్నికల్లో ఏడ గెలుస్తాడా? డబ్బులు ఉన్నాక పలానా XYZ డబ్బులు ఉన్నాయి, అయిపోయి వాళ్ళల్లోనే ఒకళ్ళు ఇద్దరు గెలుస్తారు అని చెప్పుకునే పరిస్థితికి ప్రజల్ని తీసుకొచ్చారు. ప్రజల్ని ఆ రకంగా చేస్తాను. ఈ 21 ఏళ్ల కథ అదే. ఏదో పేదోళ్ళని ఎమ్మెల్యే చేయడానికి కాదు, యువకులను ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశం కాదు. ఆ యువకుల పేరుతోను వారసుల్ని తీసుకురావడం కోసం. ఇప్పుడు 21 ఏళ్ళకైతే, 25 ఏళ్ళకైతే మునిగేదేముంది? మళ్ళీ మీ కుటుంబ సభ్యులే కదా వస్తూ ఉండేది వారసత్వాలు. దానికోసం 21 ఏళ్ళు, అది కూడా మళ్ళీ ఆరాటంగా ఇక్కడ చేస్తారట. ఇక్కడ కాదు చేయాల్సింది, పార్లమెంట్లో చేయాలి. నమస్తే తెలంగాణ. రైట్. 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా? వస్తుంది. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందదా? అందరూ మద్దతు ఇస్తే ఎందుకు పాస్ కాదు? కేటీఆర్ చెబుతుండ్రు. కాంగ్రెస్, బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడమేంది? ఢిల్లీని వదిలిపెట్టి గల్లీలో పార్టీల నాయకులు డ్రామాలు. 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా అంటున్నారు. మీరు ఎప్పుడైనా చేశారా 10 సంవత్సరాల్లో? కేంద్రం నుంచి రావాల్సిన విషయాలలో ఎప్పుడైనా చేశారా? మీ ఎంపీలతో రాజీనామా చేయించారా? మీరు ఏలే ధర్నాలు ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్లో ఉండి కూడా చేశారు. మీరు మద్దతు ఇవ్వలేదా? నిన్న మొన్న జరిగిన బీసీబీ బంద్కి మళ్ళీ బయటకు వచ్చి 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే
బిల్లు ఎందుకు రాదు, బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు రావు? మీ మీ ఎంపీలు ఎప్పుడైనా చేసి ఉంటే 10 సంవత్సరాల్లో మీరు 2018లో రిజర్వేషన్లని తగ్గించారు 2019 ఎన్నికల్లో. మరి అప్పుడు రాజీనామా చేస్తే బాగుండేది కదా. 34% ఉన్న బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 23 చేసింది మీరే. ఆ రోజు మరి రాజీనామాలు చేసి ఉంటే మీకున్న 11 మంది ఎంపీలతో రాజీనామా చేసి రోడ్డు మీదకి వచ్చి ఉంటే, ఢిల్లీకి పోయి ఉంటే గల్లీలో కాకుండా వచ్చేయేమో రిజర్వేషన్లు. ఎందుకు చేయలే ఆ రోజు? ఈరోజు చేస్తే వచ్చినప్పుడు ఆ రోజు కూడా చేయొచ్చు కదా. ఇవన్నీ రాజకీయ పార్టీలు ఏంటంటే కన్వీనియంట్గా వాళ్ళకి అవకాశాలను బట్టి మాట్లాడటం. వాళ్ళకి ఆ రోజు రూలింగ్లో ఉన్నారు, కన్ను మిన్ను కనపడలే, రాజీనామాలు చేయరు, ధర్నాలు చేయరు, ఉద్యమాలు చేయరు. ఈరోజు పదవులు పోయినాయి కాబట్టి, ఓడగొట్టారు కాబట్టి ప్రజలు అన్నీ గుర్తొస్తున్నాయి. రాజీనామాలు చేస్తే రాదా? రాజీనామా చేయమను మరి మీ ఎంపీలు కూడా, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు కదా. రాజీనామా చేస్తే అయిపోయాయి. రాజీనామా చేసి మీరు చూపించండి. తెలంగాణలో చాలాసార్లు చేశారు కదా. ముఖాన కొట్టి ఇసిరాత్తో పదవులు ముఖ్యం కాదనగా ఇప్పుడు మీరు చేయండి, పదవులు చేయరాదండి. మీరే ఇనిషియేషన్ తీసుకుంటే తప్పేంటి? మీ రాజ్యసభ మెంబర్లు సంతోషు, దామోదర్ రావు, గాయత్రి రవి గారు వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళతో ఒక రాజీనామా లేఖ ఇప్పించండి. మీరు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, రాజీనామాలు చేసి స్పీకర్గా ఇచ్చేయండి. కాకముదిరిది కదా, బీసీల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా? 10 సంవత్సరాలు మిమ్మల్ని ఈ రాష్ట్రం దాస్తే, 10 సంవత్సరాలు బీసీలు మీకు ఓట్లేసి గెలిపిస్తే ఏం పదవులు ఉంటాయో ఓడతాయి, పోతే పోని ఏమైంది? మళ్ళీ అదే ప్రజలు గెలిపించుకుంటారు కదా. మీరున్న 39 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ మెంబర్లు, ఎంపీలు అయితే లోక్సభలో లేరు కాబట్టి రాజ్యసభలో ఉన్న మెంబర్లు రాజీనామా చేయండి. ఎమ్మెల్సీలు అన్ని పదవులు రాజీనామా చేసి మేము బీసీల కోసం త్యాగం చేస్తాం పదవులు అని చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పైన ఒత్తిడి వస్తుంది. కాంగ్రెస్ నాయకులను కదలనీరు ప్రజలు. మీరు చేయాల్సింది చేయకుండా ఉత్తొత్త డైలాగులు, సినిమా డైలాగులు ఇస్తే 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దిగిరాదా కేంద్రం? మీరు చేసినా అవుతుంది. మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు చేసినా కానీ కేంద్రం కాదు, కాంగ్రెస్ బీజేపీ అన్నీ గడగడ ఉనికిపోతాయి. కాదు మీరు చేయరు. సీఎం సాబ్ ఆడవాళ్లకు 2500 ఇయ్యరాదు, డబ్బులు ఎప్పుడు ఇస్తారని మహిళలు అడుగుతున్నారు. సద్భావన సభలో రేవంత్ రెడ్డిని అడిగిన విహెచ్. ఇది ఒక్కటే ఇస్తే అన్నీ ఇచ్చినట్టేనని వ్యాఖ్య మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు నిన్న రాజీవ్ సద్భావన సభలో ముఖ్యమంత్రిని సూటిగా అడిగింది. అంటే 1 కోటి మంది మహిళలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో, ప్రశ్నించాలనుకుంటున్నారో ముఖ్యమంత్రిని, ఆయన ఒక్కడ అడిగిన వాళ్ళ పక్షాన. ఎప్పుడు ఇస్తారు 2500? మనం ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకి 2500 ఇస్తానని హామీ ఇచ్చినాము. ఏ కార్యక్రమానికి పోయినా మహిళలు నిలదీస్తున్నారు, మాకు ఇస్తానన్న 2500 ఇదని. ఇంకా అదే కాదు, 4000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నారు, అది కూడా అడుగుతారు మిమ్మల్ని త్వరలో అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిని సభావేదికగా అడిగిండు. అంత పెద్ద సీనియర్ నాయకుడు సభావేదికగా 1 కోటి మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ, మహాలక్ష్మి పథకంలో 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారెంటీలు పెట్టిన పథకం, ఆయన అడిగినందుకైనా నేను కనీసం దాని గురించి మాట్లాడాల్సి ఉండే. దానిపైన ప్రాసెస్ చేస్తానో లేకపోతే ఇప్పుడు ఇస్తామో అప్పుడు ఇస్తామో ఏదని చెప్పాల్సి ఉండే. అది ఇన్రా అన్నట్టుగా వదిలేసిండు. అంటే దాని అర్థమైంది, దానిపైన ఇప్పుడు లేదు, 6 గ్యారెంటీల జాబితాలో లేదన్నట్టు. అది ఇచ్చిన గ్యారెంటీలు మోసం గ్యారెంటీ అన్నట్టు. అది 2500 గురించి అయితే 1 కోటి మంది మహిళలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దానిపైన ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ ఏ పార్టీ నాయకుడు మాట్లాడినా అటెన్షన్తో చూస్తున్నారు. విహెచ్ మాట్లాడిండు. మరి దానిపైన ఆయన అసలు ఇన్నట్టుగా వదిలేసిండు అంటే ఇప్పట్లో లేదు ఇక. అది ఎవరు అని దాన్ని బట్టి అర్థమవుతుంది. సాక్షి పేపర్ రైతును రాజుని చేద్దాం, అన్నదాతకు అన్యాయం చేస్తే మీ కుటుంబానికి చేసినట్టే. లైసెన్స్డ్ సర్వేర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతును రాజుని చేస్తారు. అందరూ ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇదే చెప్తారు, రైతును రాజుని చేస్తా, నేను రైతు బిడ్డని, మాది రైతు ప్రభుత్వం. కానీ ఆ రైతు అక్కడనే ఉంటుంది. ఎప్పుడు మీరు రైతును రాజుని చేసేది? అరే యాసంగిలో పండిన సన్నధాన్యానికి మీరు ఇస్తానన్న బోనస్ మీ ఎన్నికల హామీ ప్రకారం 1168 కోట్లు ఈరోజు కూడా రిలీజ్ కాల, 5 నెలలు అయింది. మళ్ళీ వానాకాలం పంట వచ్చింది. రైతును రాజు చేయకపోయిన పర్లా, రైతును రైతు లెక్క ఉంచండి. రైతును అప్పుల పాలు చేయకుండా వాళ్ళు పండించిన పంటని కనీసం గిట్టుబాటు ధర ఇచ్చి అమ్ముకునే అవకాశాన్ని ఇవ్వండి. రైతుకు కావాల్సిన యూరియా బస్తాలని డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటే కూడా క్యూ లైన్లో లేకుండా ఎప్పుడంటే అప్పుడు కొనుక్కునే ఏర్పాటు చేయండి. రైతును రాజు చేస్తారు మీరు. ఏడ చేసేది రాజు? యూరియా బస్తా కావాలంటే 3 రోజుల పాటు లైన్లో నిలబడితే కానీ ఇయ్యలేని పరిస్థితి రైతుకి, డబ్బులు పెట్టి కొనుక్కుంటే. మీరు రైతును రాజు చేస్తారా? ఏదైనా పంట
పండిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు పెట్టాలంటే 2 నెలలు లేట్‌గా స్టార్ట్ అయితాయి. పత్తి వచ్చి నెల రోజులైంది ఇప్పటికి కొనుగోలు స్టార్ట్ కాలే. మీరు రైతును రాజు చేస్తారు. పెసలు పండిన రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలవని పరిస్థితి. దానికి మార్కెట్ ఏదో సెంటర్ పెట్టి కొన్నారా? కొనలే. రైతును రాజు చేస్తా అంటారు. ఇప్పుడు ఒడ్లొచ్చినాయి ఆల్రెడీ. ఒడ్లు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయితున్నాయి అంటున్నారు. ఇంకా అది ముమ్మరంగా స్టార్ట్ అయిన పరిస్థితి లేదు. మేము రైతును రాజు చేస్తా, రైతుకు అన్యాయం చేస్తే ఊరుకోను. ఇవన్నీ సినిమా డైలాగులు ఇవి. రైట్. సర్కారీ స్కూల్లో ఎందుకు చేర్చాలి? బడిబాటలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. సర్కారీ పాఠశాల ప్రత్యేకతలు ఏమిటో వారికి చెప్పలేకపోతున్నామంటున్న టీచర్లు. ఫలితంగా బడిబాటతో ఆశించిన స్థాయిలో లభించిన ప్రయోజనం. గత 10 ఏళ్లలో ఏకంగా 32% తగ్గిన విద్యార్థుల ప్రవేశాలు. ప్రైవేటుకు ధీటుగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పాఠశాల విద్యాశాఖ. స్పందన లేదట. బడిబాట అని ఒకటి పెట్టారు. బడిబాట అని పెట్టి ఒక 5వ పేజీలో చూద్దాం. 3, 5 బడిబాట కార్యక్రమం పెట్టారు. వీళ్ళు ఏం చేయాలా? ప్రభుత్వ స్కూల్ టీచర్లు, దాంట్లో పనిచేసే స్టాఫ్ అందరూ కలిసి ఇల్లు తిరగాలి. ఆ గ్రామంలో, ఆ స్కూల్ ఉన్న గ్రామం, ఆ పరిసర గ్రామాల్లో తిరిగి సర్కారీ స్కూల్లో చేయించండి. ప్రభుత్వ స్కూల్ ఉంది, మేము అందులో టీచర్లం. మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి. మంచి భవిష్యత్తుతో మంచి విద్యను అందిస్తాం, నాణ్యమైన విద్యని మేము ఇస్తాం. చాలా అద్భుతమైన స్కూల్ మాయి అని చెప్పాలి. ఈ బడిబాట దేనికి పెట్టారంటే, ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితే పాంప్లెట్లు వేసి, ప్రైవేట్ స్కూల్ క్యాంపెయిన్ చేసి, ఇంటింటికి తిరిగి మా స్కూల్లో చేర్పించండి, మేము మా దగ్గర మంచి టీచర్లు ఉన్నారు, మంచి విద్య ఉంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అడ్మిషన్లు పెంచుకుంటున్నారు. మనం కూడా పెంచుకోవాలని ప్రభుత్వం పెట్టింది బడిబాట అని. గతంలో ఈ బాట లేదు. ఈ బాట పెట్టి ఇల్లులు తిరుగుతున్నారు. ఇల్లులు తిరిగే క్రమంలో పేరెంట్స్ సూటిగా అడుగుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని, మీ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో మా పిల్లల్ని ఎందుకు చేర్పించాలి? ఒక్కటంటే ఒక కారణం చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 60,000 రూపాయల నుంచి ₹1,00,000 పైన కూడా జీతాలు ఉన్నాయి కదా, మీరు మంచి విద్యను అందిస్తానంటున్నారు, చాలా మంచి స్కూల్ మాది, మా స్కూల్లో చేర్పించడానికి మా పిల్లల్ని అడుగుతున్నారు కదా, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అడుగుతున్నారు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ పిల్లలు నారాయణ, శ్రీ చైతన్య, లేదా భాష్యం విద్యా సంస్థలు, విశ్వభారతి విద్యా సంస్థలు, లేదా వేరే రాష్ట్రాల విద్యా సంస్థలు చదువుతారు. ఏం మరి ఇంత మంచి విద్యను అందించే మీ స్కూళ్ళల్లో ఎందుకు చదివించట్లే? మా పిల్లల్ని పంపించండి, నాణ్యమైన విద్య, మంచి స్కూల్ మాది అని చెప్తున్నారు కదా, మరి మీ పిల్లల్ని ఎందుకు చేర్చలేదు? మీ పిల్లల్ని చేర్చిన తర్వాత మమ్మల్ని అడగండి, మేము ఎందుకు చేర్పించాలి సర్కారు పాఠశాలలో అని అడుగుతున్నారు. సమాధానం లేదు. ఇది ఏ ఉపాధ్యాయుడు చెప్పలేని సమాధానం వీళ్ళ దగ్గర, ఏ ప్రభుత్వ యంత్రాంగం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎవరికి వాళ్ళకే, ఆ విద్యాశాఖలో ఉన్న అధికారులకి, విద్యాశాఖ మంత్రులకి, విద్యాశాఖలో ఉన్న మిగతా ఆఫీసర్లకి, డిఈఓలకి కానుంచి కింద ఉన్న టీచర్లు, హెచ్జిటి టీచర్ వరకు అందరికీ తెలుసు, ఈ పనికిరాని స్కూల్స్ దీంట్లో చదువు చెప్పరని తెలుసు. స్కూల్స్ పనికిరానంటే స్కూల్స్ మంచే, వాళ్ళంతా క్వాలిఫైడ్ టీచర్లే, కానీ చదువు చెప్పరు. వాళ్ళు చూసేదంటే క్యాలెండర్ చూసుకుంటారు, ఎప్పుడు సెలవులు ఉన్నాయి, ఎప్పుడు మనకి జీతాలు పెరుగుతాయి, ఎప్పుడు డిఏ వస్తుంది, ఎప్పుడు పిఆర్సీ వస్తుంది, ఈ పంచాయతీలు తప్ప. ఇక కొంతమంది రియల్ ఎస్టేటు, కొంతమంది ఎల్ఐసి బిజినెస్లు, ఇన్సూరెన్స్ బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు చేర్చాలని అడుగుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ప్రజలు. సమాధానం చెప్పలేరు. నిజంగా ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అడిగినా కానీ చెప్పలేని పరిస్థితి. అంత వరస్ట్ కండిషన్లో మన విద్యా వ్యవస్థ ఉంది. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెబుతారు మంత్రులు, ముఖ్యమంత్రులు, విద్యా వ్యవస్థ అద్భుతం ఇది అని. మరి అంత అద్భుతంగా ఉన్నాక విద్య, వైద్యం రెండంతే. అంత అద్భుతంగా ఉన్న విద్యా వైద్యంలో మన ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల కానించి, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానించి ఎందుకు అందులో ఉండరు, అందులో చూయించుకోరు, అందులో చదివించరు పిల్లలంటే, అది పనికిరాందని వాళ్ళే ఒక ముద్ర వేశారు. ఏదో వ్యవస్థ ఉంది కాబట్టి నడిపించడం తప్ప, జీతాల కోసం ఉపాధ్యాయులను పెట్టి నడిపించడం తప్ప, ఉపాధ్యాయులు కూడా జీతాల కోసం ఉపాధ్యాయులు కావడం తప్ప, చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు అయినట్టు కనిపించట్లే. కాబట్టి సూటిగా అడుగుతున్నారు, సర్కారీ స్కూల్లో ఎందుకు చేర్పించాలి అని చెప్పి. దాదాపు 32% తగ్గారట విద్యార్థులు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.